మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. ఇనుప బీరువాల్లో ఉన్న బంగారాన్ని బయటికి ఎలా తీసుకురావాలి, ముఖ్యంగా మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తిగా దీన్ని ఎలా మార్చాలి, ఇదే అంశం పైన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి స్వర్ణిం ఉడాన్ పేరుతో వికసిత భారత్ లక్ష్యంగా ఒక కొత్త పథకాన్ని కూడా తీసుకొస్తుంది. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటి, మామూలుగా ఇండివిజువల్స్కి జరిగేటువంటి ప్రయోజనాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మార్కెట్ ఎక్స్పర్ట్ అలానే బిజినెస్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. ప్రశాంత్ గారు నమస్తే. నమస్తే కేశవ్ గారు. ప్రశాంత్ గారు, ఏంటి స్వర్ణిం ఉడాన్ అనేటువంటిది చాలా మంది భయపడుతున్నారు. ఇంతకు ముందర కూడా మీ ఒంటి పైన 100 గ్రాముల కంటే బంగారం ఉండకూడదు, ఇలాంటి కండిషన్స్ ఏవో తెస్తున్నారని చెప్పన్నారు. సో ఇప్పుడు ఏమన్నా అటువంటివన్నీ కూడా ఈ స్వర్ణిం ఉడాన్ పేరుతో కొత్త ముసుగులో వస్తున్నాయా అనే భయం ఉంది జనంలో, ఏం చెప్తారు? ఖచ్చితంగా కేశవ్ గారు. అయితే ఈ 2047 వికసిత్ భారత్ అంటే 30 ట్రిలియన్ 25 ట్రిలియన్ ఐ థింక్ ఎగ్జాక్ట్ నెంబర్ 30 ట్రిలియన్ ఎకానమీ, 30 లక్షల కోట్ల ఎకానమీ అచీవ్ చేసే లక్ష్యంగా వికసిత్ భారత్ అని 2047 పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ కొన్ని ప్రతిపాదనలు చేశాయి. సో దాని పేరే స్వర్ణిం ఉడాన్, స్వర్ణ భారత్ ఏదని అనుకోవచ్చు మనం. దాని ప్రధాన ఉద్దేశాలు, లక్ష్యాలు అంటే మనం డిస్కస్ చేస్తాం. అందులో ప్రధానంగా వాళ్ళు 4 కీ గోల్స్, ప్రధాన లక్ష్యాలు సెట్ చేశారు భారతదేశం. ఎందుకంటే ఇండియా ఇస్ ద హైయెస్ట్ కన్స్యూమర్ ఆఫ్ గోల్డ్. మీరు ఎంత కాదన్నా కూడా దేశంగా ప్రపంచవ్యాప్తంగా 2 లక్షల టన్నుల గోల్డ్ ఒక 4000 సంవత్సరాలుగా మైన్ అయింటే అందులో 30,000 టన్నుల వరకు భారతదేశంలో ఉంది. దాదాపుగా ఒక 1/5 1/6 భారతదేశంలో ఉందని ఒక అంచనా. అంటే ఎవరు కూడా దీన్ని లెక్కట్టలేదు కానీ ఒక అంచనా. సో మరి ఇంత పెద్ద మార్కెట్ అయిన భారతదేశం రేపు 2047లో 30 ట్రిలియన్ ఎకానమీలో గోల్డ్ పాత్ర ఏంటి అంటూ వరల్డ్ కౌన్సిల్ రిలీజ్ చేసిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మనం చర్చిద్దాం. అందులో ప్రధానంగా చూసుకుంటే కేశవ్ గారు, ఫస్ట్ థింగ్, ఇండియాలో 99% ఆఫ్ ద గోల్డ్ ఇస్ ఇంపోర్టెడ్. మన ఇండియాలో దాదాపుగా 1% మాత్రమే మైన్ చేసి గోల్డ్ తీస్తాము. మనం లాస్ట్ విన్న పేరు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్, దాని మీద సినిమా కూడా వచ్చింది. చాలా ఫేమస్ కర్ణాటకలోని గోల్డ్ మైన్స్. అవి క్లోజ్ చేసి చాలా సంవత్సరాలు అయింది. జొన్నగిరి, ఆంధ్రప్రదేశ్ దగ్గర జొన్నగిరి. సో దాదాపు 700 టన్నులు మనం భారతదేశం ఇంపోర్ట్ చేసుకుందని ఒక అంచనా కాదు, దానికి శాస్త్రీయంగా లెక్కలు కూడా ఉన్నాయి. స్టాటిస్టికల్ గా 700 టన్నులు మనం ఇంపోర్ట్ చేసుకుంటే సో దాదాపుగా ఒక 7 టన్నులు కూడా దాదాపుగా మనం ప్రొడ్యూస్ చేయలేకున్నాం. కాబట్టి భారతదేశంలో కూడా మైనింగ్ ఉంది. వీటిని యాక్టివ్ గా ఎక్స్ప్లోర్ చేసి ఒక 10 నుంచి 15% ఇండియాలో మైనింగ్ చేసి గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేసి దేశీయ అవసరానికి సంబంధించి పెంపొందించాలి. దానికి సంబంధించిన ప్రణాళిక కూడా సిద్ధం చేశారు. సో అందులో ఒకటి మనం చూసాము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జొన్నగిరి గోల్డ్ మైన్స్ లో స్టార్ట్ చేశారు. దాదాపుగా 1500 నుంచి 2000 కిలోలు అంటే 2 నుంచి 3 టన్నుల గోల్డ్ ఎక్స్ట్రాక్షన్ నెక్స్ట్ 10 years లక్ష్యంతో కూడా పనిచేస్తుంది. ఇలాంటివి ఐడెంటిఫై చేసి 10 to 15% మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆ భారాన్ని తగ్గిస్తూ మైనింగ్ యాక్టివిటీస్ పెంచడం ఒకటి. 2 ఏంటంటే ఒక 10 to 15% ఆఫ్ ద గోల్డ్ ని ఫైనాన్షియలైజేషన్ చేయాలి. అదే మేము చెప్పినాం ప్రధానంగా. ఏంటంటే మన ఇండియాలో 30,000 టన్నుల గోల్డ్ ఉంది, మనం ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాం అంటే మన డాలర్ల మీద ఒత్తిడి పడుతుంది. అంటే మనం కొనే గోల్డ్ డెఫినెట్ గా కూడా ఒత్తిడి పడుతుంది. కాబట్టి ఫైనాన్షియలైజేషన్ ఆఫ్ గోల్డ్ ఏంటంటే మానిటైజేషన్ చేయాలి గోల్డ్. మన దగ్గర బ్యాంక్ లాకర్లో ప్రధానంగా ఇండివిజువల్స్ గా కానీ ప్రధానంగా టెంపుల్స్ కి కొన్ని టన్నుల్లో ఉంటుంది. ఇప్పుడు మన తిరుపతికి దాదాపుగా 35 నుంచి 150 టన్నుల గోల్డ్ ఉంది అని ఒక అంచనా. సో ఈ రిజర్వ్స్ లో వాటిని మానిటైజ్ చేసుకుంటే ఇండియన్ గవర్నమెంట్ వాటిని గోల్డ్ ని రీయూజ్ చేస్తుంది. సో ఇంపోర్ట్ చేసుకోకుండా వాటిని అవసరాలకు తీసుకొచ్చి ప్రజల అవసరాల కింద గోల్డ్ తీసుకుంటే ఇంట్రెస్ట్ పే చేస్తుంది. ఇక్కడ మానిటైజ్ ఉన్న వాళ్ళకి గోల్డ్ మనం ఇంపోర్ట్ లోడ్ తగ్గుతుంది. కాబట్టి దేశీయంగా మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది. కానీ ఒక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఇండియా అంటే సోనియాకి చిడియా అంటారు. అలాంటిది ఇండియాలో బంగారం ఉత్పత్తి అనేది లేదని చెప్పారు మీరు. బంగారాన్ని దేవాలయాలకు ఇవ్వడం అనేది ఒక సెంటిమెంట్ గా వస్తుంది. దాన్ని రీయూజ్ చేయడానికి కానీ లేదా మార్కెట్ లోకి మళ్ళీ రిలీజ్ చేయడానికి అసలు అవకాశం ఉంటుందా? 100%. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ప్రధానంగా ఇందులో ఈ డిస్కషన్ పాయింట్ లో అదే వచ్చింది. గోల్డ్ అనేది ఇప్పటి వరకు ఒక ఎమోషనల్ అసెట్, ఇప్పుడు ఫైనాన్షియల్ అసెట్ గా మారిపోయింది జెన్జీ రావడంతో. ఎందుకంటే ఇండియన్ యావరేజ్ ఏజ్ ఇప్పుడు 28 or 29 మన చదివాను. సో వీళ్లకు ఎమోషనల్ అసెట్ తో సంబంధం లేదు, ఇట్స్ ఫైనాన్షియల్ అసెట్. ఇండియాలో మన తాతల తాటి గోల్డ్ ఉందా, మరి ఏం చేద్దాం దాంతో, మనకు ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి, ఇంట్లో ఎందుకు పెట్టుకోవడం, గోల్డ్ మన గవర్నమెంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో పెట్టుకుంటే 3 to 5% ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఎప్పుడు గోల్డ్ కావాలంటే అప్పుడు ఆ రోజు ఇస్తుంది గోల్డ్. కాకపోతే మన నగనే ఇవ్వాలంటే ఇవ్వకుంటే ఏముంది అనే ఒక
ఎమోషనల్ అసెట్ కాదు కాబట్టి అందుకే దీని లక్ష్యం కూడా ఒక 10 to 15% అండి కేశవ్ గారు. 30,000 టన్నులు అయితే మానిటైజ్ చేయలేరు. కాబట్టి ఎక్కడైతే చాలా అప్రయోజనంగా ఉండి పదుల సంవత్సరాల లాకర్లో మూలుగుతూ చాలా టెంపుల్స్ లో కూడా ఉన్న వాటి మీద టార్గెట్ చేశారు. బట్ ఇది అంతా రాకపోవచ్చు. సో ఫైనాన్షియలైజేషన్ చేస్తే మనం ఇంపోర్ట్ లోడ్ తగ్గుతుంది. దాన్ని కూడా ఒక ఎకనామిక్ యాక్టివిటీలో భాగం చేయొచ్చు అనేది ఒకటి. ఇక థర్డ్ ఏంటి అంటే మనం గోల్డ్ ఎక్స్పోర్ట్స్ అనేది చూడాలి. ఇప్పుడు మీరు చూస్తే ఇండియన్ ఎకానమీలో మనం దాదాపుగా ముడి చమురు అంతా ఇంపోర్ట్ చేసుకుంటాం. కాకపోతే పెట్రోల్ రిఫైన్డ్ అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎక్స్పోర్ట్ చేస్తాం. దాదాపు చాలా చాలా వేల లీటర్లు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం. రిలయన్స్ చూసాం మనము, పెద్ద జామ్నగర్ లో ఉండే రిఫైనరీ ఇన్స్టిట్యూట్ ముడి చమురు తీసుకొని ఎక్స్పోర్ట్స్ లో భారీ లాభాలు ఆధారిస్తాం. దానివల్ల జీడిపి ఆదాయం ఉంది. అలాగే మనం ఫార్మా రంగం తీసుకోండి, చాలా ముడి పదార్థాలు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, కానీ ఫైనల్ ఫినిష్డ్ ప్రొడక్ట్స్ చేసుకుంటాం. ఇంపోర్ట్ చేసుకుంటే డైమండ్ తీసుకోండి, కంప్లీట్లీ ఇంపోర్ట్. కాకపోతే ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫినిష్డ్ డైమండ్ కటింగ్ అండ్ జ్యువెలరీ. దానికి చాలా డిమాండ్ ఉంది. మరి గోల్డ్ ఎందుకు చేయలేకున్నాం? 700 టన్నులు ఇంపోర్ట్ చేసుకుంటాం, దాదాపు 100 టన్నులు మాత్రమే మనం ఫినిష్డ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వీటిపైన కూడా ఫోకస్ చేసి 10 to 15% మనం ఎక్స్పోర్ట్ చేయగలిగితే మనం ఏదైతే ఇంపోర్ట్ మోస్తున్న భారం గోల్డ్ దాదాపుగా సరిసమానం అయిపోయి ఇండియన్ ఎకనామిక్ బూస్టింగ్ ఉంటుందని ఒక అంచనా ఉందండి. కానీ ఒకటి అంటే ఇప్పుడు ఇండివిజువల్ గోల్డ్ వ్యక్తిగతమైనటువంటి బంగారాన్ని మార్కెట్లో తేవడం అనేది టార్గెట్ అవుతుందా, లేదా దేవాలయాల్లో వీటిలో ఉంటున్నటువంటి గోల్డ్ని బయటికి తేవడం టార్గెట్ అవుతుంది? ఇది లాస్ట్ టైం కూడా ఒక డిస్కషన్ జరిగింది. బడ్జెట్లో స్పెషల్గా పెట్టబోతున్నారు, ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందో లెక్క చెప్పాలి. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి మేజర్గా ఒక భయం ఉంటుంది. మన దేశంలో ఏంటంటే మీరు అన్నట్టుగా గోల్డ్ ఎకానమీలో రోల్ పోషించకపోయినా కానీ ముఖ్యంగా ఆడపిల్లలు ఉండేవాళ్ళు ముందు బంగారం కొనుక్కొని పెట్టుకుంటారు. ఒక 4 ఏళ్ల తర్వాత 5 ఏళ్ల తర్వాత పెళ్లిళ్ళు ఉన్నా కానీ మనకు ఉపయోగపడుతుంది. ఇలాంటి వాళ్ళందరిలో ఒక గుబులు రేగుతోంది. ఈ బంగారం పైన కనుక మార్కింగ్ చేయడం మొదలు పెడితే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా మళ్ళీ మార్చేస్తారు వీళ్ళు అని. ఒక ఇంట్రెస్టింగ్ అంశం చెప్తాను కేశవ్ గారు. కొత్తగా చట్టం ఏం లేదు, ఆల్రెడీ చట్టం ఉంది. మీ ఇంట్లో అంటే మీ ఇంట్లో మా ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే ఇంట్లో ఉన్న ప్రతి గృహిణికి 500 grams, మ్యారీడ్ మెన్ అంటే పర్సన్స్ కి అబ్బాయిలకి అయితే 100 grams, సో అన్మ్యారీడ్ ఉమెన్ కూడా 100 grams క్యాప్. వీటి వరకు మీరు లెక్క చెప్పాల్సిన పని లేదు. ఆ పైన మీ దగ్గర ఎంత ఉన్నా దాని ఇన్కమ్ సోర్సెస్ అన్ని కూడా చెప్పాల్సింటే ఒక చట్టం ఉంది, కానీ దాని ఎన్ఫోర్స్మెంట్ లేదు. మీరు అంటున్నట్టు క్యాపింగ్ ఆల్రెడీ ఉంది, ఎంతవరకు గోల్డ్ ఉండాలి, మిగతా వాటన్నిటికీ చట్టపరమైన లెక్కలు ఉండాలి, లేదంటే వాటిని సీజ్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఆ ఎన్ఫోర్స్మెంట్ లేదు. అలాంటి వాటితోటి వస్తుందని నేను అనుకోవట్లేదు, కానీ ఇది వాలంటరీగా ఇన్సెంటివైజ్ చేసి మీ బంగారాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయండి, మానిటైజ్ చేసుకుంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తాము, వీలైతే అలాంటి నగలే లేకపోతే అలాంటి వాటికి మళ్ళీ హామీ ఇస్తాము అంటే ప్రజలు కూడా స్వచ్ఛతగా వచ్చి మానిటైజ్ చేసుకుంటారు. నేను అంటున్నట్టు ఫైనాన్షియలైజేషన్ ఒక 10 to 15% ఆ ఇన్కమ్ ని ఇన్సెంటివైజ్ చూసి వెళ్తారు. ఎందుకంటే వాల్యూ అనేది ఈ రోజున వాల్యూ 100 రూపాయలు ఉంటే ఆ రోజు 200 అంటే 200 ఇస్తారు. మీరు గవర్నమెంట్కి వెళ్ళి ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాకపోతే ఈ రోజున్న స్కీమ్స్ లో లాకింగ్ పీరియడ్ ఉంది. 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాలు ఖచ్చితంగా పెట్టారు కాబట్టి ఎవరు పెట్టట్లేదు. దాని మీద లోన్ తీసుకోవచ్చు. హ్యాపీగా లోన్ ఏ రోజు కావాలంటే మీరు పెట్టుకోవచ్చు, ఈ రోజు కావాలంటే విడిపించుకోవచ్చు. ప్లస్ మన నగలే మనకి ఇస్తున్నారు కాబట్టి గోల్డ్ లోన్కి మించి ఏమన్నా ఆదాయ వనరులు వస్తే వెళ్తారు. ఇది మీరు అంటున్నట్టు కంపల్షన్ చేయడము, సీలింగ్ చేయడము, క్యాపింగ్ చేస్తే ఇది ఫెయిల్ అవుతుంది. ఈ ఉద్దేశం ఖచ్చితంగా కూడా ఫెయిల్ అవుతుంది. కానీ ఇంకొక విషయం ప్రశాంత్ గారు, ఇప్పుడు రాను బంగారం తాకట్టు పెట్టుకునేటువంటి సంస్థలు బ్యాంకులే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా వస్తాయి. ఇవాళ న్యూస్ కూడా వచ్చింది, ఆదిత్య బిర్లా గ్రూప్ కూడా 1000 స్టోర్స్ పెట్టాలని టార్గెట్తో ఈ తాకట్టు బంగారం దిశగా అడుగులేస్తుంది. ఏంటి బంగారం తాకట్టు పైన పోటీ, తాకట్లో ఉన్న బంగారం కొనడం పైన పోటీ, ప్రభుత్వం ఏమో దీన్ని డిస్క్లోజ్ చేయడం గురించి ప్రెషర్ చేస్తుంది. అందరూ బంగారం మీదే పడ్డారనే అభిప్రాయం అయితే కనుక ప్రజల్లోకి వస్తుంది. డెఫినెట్ గా ఇది ఒక నేషనల్ అసెట్, గోల్డ్ అనేది ఒక అసెట్. దీనికి సంబంధించిన బ్యాంకింగ్ గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండే, కాకపోతే దానివల్ల ఎకనామిక్ యాక్టివిటీ కూడా తగ్గుతుంది. ప్రజల దగ్గర బంగారం ఈ రోజు 10 రూపాయలు ఉంటే 20 రూపాయలు ఆటోమేటికల్ గా అయిపోయింది. సో దాన్ని వాళ్ళు వాల్యుయేషన్ చేసుకోలేకున్నారు. మీ దగ్గర ఉండే గైడ్ లైన్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి. చేస్తే ఎన్బిఎఫ్సి అంటే గోల్డ్ కలెక్షన్ సెంటర్స్ వివిధ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని చెప్పేసి సరళీకృతం చేయడం జరిగింది. సో దీనివల్ల ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతుంది. బట్ కాకపోతే మీరు అంటున్నట్టు కేసులు కూడా పెరగచ్చు. తిరిగి మనం బంగారం విడిపించుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవ్వకుంటే ఆ భారం కూడా ప్రభుత్వం మీద పడుతుంది. కాబట్టి ఇది డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్, 2 వైపులా పదున్న కత్తిలాగా ఈ ప్రభుత్వానికి ఎకనామిక్ యాక్టివిటీ పెంచడానికి వీళ్ళు రావడం వెల్కమ్. మీరు అంటున్నట్టు 1000 సెంటర్లు పెట్టచ్చు, వాళ్ళు బంగారం ఇవ్వచ్చు. ఎందుకంటే మీరు ఒక అంచనా ఏంటంటే 20 లక్షల కోట్ల వరకు బంగారం మీద రుణము 300% పెరిగిందండి. 2025లో 300% గోల్డ్ లోన్ అంటే
అంటే అంత మొత్తం డబ్బు ప్రజల చేతుల్లోకి వచ్చింది, విచ్ ఇస్ వెరీ గుడ్. దానివల్ల మన జీడిపి పెరుగుతుంది, దానివల్ల అభివృద్ధి వస్తుంది. కాబట్టి ఇది 2 రకాలు కూడా చూడాలి. ప్రభుత్వం సరళీకృతం చేస్తూ దానిపైన విధి విధానాలను కూడా ఖచ్చితంగా అవలంబించాలి. లేదంటే పెద్ద మొత్తంలో కూడా ఫ్రాడ్ జరిగే అవకాశం కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్వర్ణిం ఉడాన్ అమల్లోకి వచ్చేసినట్టేనా? దీనికి ఏమైనా టైం బౌండ్, టైం లైన్ లైన్స్ అంటే డిస్కస్ చేసి దీంట్లో ప్రధానంగా 2 పెట్టారండి. నేషనల్ గోల్డ్ బోర్డ్ అనేది ఒకటి పెట్టేసి ఈ యొక్క పాలసీస్ ని ఇన్స్టిట్యూషనలైజేషన్ మీరు ఏదైతే అన్నారో లోన్స్ కానీ, ప్రొడక్షన్ కానీ, ఇన్నోవేషన్ సెంటర్స్ కానీ చేయాలి. అలాగే మైనింగ్ గురించి కూడా యాక్టివ్ గా రీసెర్చ్ చేయాలి. ప్రధానంగా ఎక్స్పోర్ట్ ఎందుకు చేయలేకున్నారు? జెన్జీ అనే వాళ్ళది ఫాస్ట్ ఫ్యాషన్ క్లాతింగ్ మీరు చూస్తే వారంలో అవుట్డేట్ అయిపోతుంది. జ్యువెలరీ కూడా అలానే అయిపోయింది. వారిని ఆకర్షించే విధంగా మీరు డిజైన్స్ ఎలా చేయాలి అనే విధంగా కూడా కొన్ని బోర్డ్స్, తర్వాత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పెట్టాలనే లక్ష్యంతో వచ్చింది. ఏదేమైనా కూడా వికసిత్ భారత్ లో 25 ట్రిలియన్ ఎకానమీలో గోల్డ్ ని ప్రధాన భూమిక పెట్టి ఫైనాన్షియలైజేషన్ చేసి మరుగున పడిన గోల్డ్ ని మనం పెట్టి మన ఇంపోర్ట్స్ ని తగ్గించుకొని డాలర్ ఏదైతే ఇప్పుడు ప్రధానమంత్రి గారు అప్పీల్ చేశారు 1 year కొనద్దండి అంటే గోల్డ్ మీద మక్కువ తగ్గించుకోమని కాదు, డాలర్ల మీద భారం తగ్గించండి. మీరు కొనే ప్రతి ఏమంటారు గోల్డ్ మీరు రూపాయల్లో కొన్నా భారతదేశం డాలర్లు పెట్టి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో కాబట్టి ఆ లోడ్ తగ్గించండి అన్నారు. సో వీటిలో భాగంగా మనము ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో 2-3 అంశాలు వాళ్ళు ప్రతిపాదించారో దాని ద్వారా మనం ఒక 15 to 20% ఇండిపెండెన్స్ సాధించగలిగితే ఈ 30 ట్రిలియన్ ఎకానమీలో 5 to 10 ట్రిలియన్ గోల్డ్ ఒక ఎకనామిక్ యాక్టివిటీ పెంపొందించే అవకాశం ఉంది. కాబట్టి అండ్ గోల్డ్ అసెట్ కూడా ఫైనాన్షియలైజేషన్ చేసే అవకాశం ఉంది. సో కాబట్టి పసిడి ప్రియులు అసలు గోల్డ్ ఎక్కడికి పోతుంది, దీని ఫ్యూచర్ ఏంటంటే ఇంకా దీని ఫ్యూచర్ వైడ్ అయిపోయి దీని స్కోప్ పెరిగి గోల్డ్ అనేది ఒక 25% మీ ఆస్తుల్లో ఏదైతే భూములు, ఫ్లాట్లు ఇలా ఉన్నాయో అలాంటి ఒక రిజర్వ్డ్ అసెట్ కింద మారే అవకాశం ఉంది. కాబట్టి గోల్డ్ ప్రియులందరికీ కూడా ఇది ఒక మంచి వార్త. రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది స్వర్ణిం ఉడాన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకురాబోతుంది, ఒక విధాన రూపకల్పన చేయబోతుంది. దీనివల్ల ఎకానమీలో గోల్డ్ కూడా ఒక కీలక పాత్ర పోషించబోతుంది. మరి ముఖ్యంగా 2047 వికసిత భారత లక్ష్యాల్లో బంగారం పాత్ర మరింత ముఖ్యం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుందని ప్రశాంత్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.